సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, అనుష, సంధ్యా థియేటర్ ఘటనకి సంబంధించి సుదీర్ఘంగా దాదాపు 15 నిమిషాల పాటు అల్లు అర్జున్ అయితే పోలీసులు విచారిస్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అడ్వకేట్ అశోక్ రెడ్డితో పాటు అశోక్ రెడ్డి కూడా అల్లు అర్జున్ కి సపోర్టింగ్ గా వచ్చినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ అశోక్ రెడ్డి వచ్చారు, తర్వాత అల్లు అర్జున్ చేరుకున్నారు. అల్లు అర్జున్ చేరుకున్న కాసేపట్లోనే మరి కాసేపట్లో ఏదైతే ఈ విచారణకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ముగింపు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రోజు ఏదైతే థియేటర్ కి పుష్ప 2 రిలీజ్ సందర్భంగా థియేటర్ కి గుమిగూడినటువంటి జనానికి సంబంధించి కావచ్చు, ముందస్తు సమాచారం ఇచ్చారా లేదా పోలీసులకి అన్న కోణంలో ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సంధ్యా థియేటర్ కి సంబంధించి ఘటనకి సంబంధించి ఏదైతే నోటీసులు ఇచ్చారు కాబట్టి నోటీసులకి సంబంధించి ఇప్పటి వరకు ది పిటిషనర్ అక్యూజ్డ్ నెంబర్ 11 షల్ కోఆపరేట్ the investigation and shall not make any attempt to interfere with the ongoing investigation or within the witness in any manner అన్న కోణంలో మొత్తం కూడా మెన్షన్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో డీసీపీ సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలోనే మొత్తం కూడా జరుగుతోంది. అడ్వకేట్ అశోక్ రెడ్డి కూడా ఎవరైతే అల్లు అర్జున్ తో పాటు ఉన్నారు, ఎవరైతే కుటుంబ సభ్యులు ఎవరిని కూడా లోనికి అనుమతించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. మొత్తం మీద గేట్లు మొత్తం కూడా క్లోజ్ చేసి ఏదైతే సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి అల్లు అర్జున్ లోనికి చేరే సమయంలో ఏదైతే సామాన్య ప్రజలు కూడా లోనికి చొచ్చుకుని వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఈ రోడ్డు మొత్తం కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ రోడ్స్ మొత్తం కూడా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ కు ఎక్కడా కూడా విఘాతం కలగకుండా ప్రతి చోట ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వరకు కూడా మొత్తం కూడా పోలీసులను అయితే భారీగా మోహరించిన ఘటన కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర లోపల దాదాపు పలు ప్రశ్నలు ఏదైతే ఆ రోజు థియేటర్ కి అల్లు అర్జున్ చేరుకునే సమయంలో ముందస్తు సమాచారం ఉందా లేదా అన్న కోణంలో ఒక ప్రశ్న, తర్వాత తొక్కిసలాట ఘటనకి సంబంధించి రేవతి అనే మహిళ చనిపోయిన సంఘటన మీకు తెలిసిందా లేదా అని మరో ప్రశ్న, అలాగే ముందస్తు సమాచారానికి సంబంధించి అలాగే ఏదైతే తాము ఎంతమంది వస్తున్నాము అని పోలీసులకి సమాచారం ఇచ్చారా లేదా అన్న మరో ప్రశ్న, ఇలాంటి పలు ప్రశ్నలు, అలాగే ప్రెస్ మీట్ సందర్భంగా తాను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏదైతే తనకి ఎక్కడా కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియదు అన్న కోణంలో అతను పెట్టినటువంటి ఏదైతే ప్రెస్ మీట్ ఏదైతే అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ గా అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాని ముఖంగా చెప్పినటువంటి వ్యాఖ్యల్లో ఎంతవరకు తనకు ఈ థియేటర్ లో జరిగినటువంటి సంఘటన తొక్కిసలాట ఘటన తెలిసింది అన్న కోణంలో పూర్తి స్థాయిలో అతన్ని అడుగుతున్నారు. ఏదైతే ఆ రోజు తొక్కిసలాట ఘటనకి సంబంధించి ఓపెన్ టాప్ ఏదైతే అది వెహికల్ కి సంబంధించినటువంటి ఓపెన్ టాప్ పైన నుంచి వేవ్ ఇచ్చుకుంటూ రావడానికి ప్రధాన కారణం ఏంటి, ఎవరు మీకు సమాచారం ఇచ్చారు, అసలు పోలీసులే మిమ్మల్ని బయటకు వచ్చి అలా అభివాదం చేయమని చెప్పారా, లేకపోతే మీరే వాంటెడ్లీ ఓపెన్ టాప్ వెహికల్ పైనకి వచ్చి అలా అభివాదం చేశారా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే అతన్ని విచారిస్తున్నారు అనుష. అయితే ఉషా, దాదాపు ఎంతసేపటి వరకు ఈ విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 11:15 అల్లు అర్జున్ ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి దాదాపు ఇది 1 గంట లోపు ఇది ముగిసే అవకాశం ఉంటుంది. ఏదైతే 12 గంటల లోపు గానీ లేదా 1 గంటల లోపు గానీ ఈ విచారణ మొత్తం కూడా పూర్తి స్థాయిలో విచారణ ముగిసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ గేట్స్ వేసి క్లోజ్ చేసి మరీ విచారిస్తున్నారు. అడ్వకేట్ కూడా తన సమక్షంలో ఉన్నారు. ముందస్తు బెయిల్లో భాగంగా బయట ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ A11 గా ఉన్నారు కాబట్టి పరోక్షంగానే అతని మీద ఎఫ్ఐఆర్ లో కూడా A11 గా మెన్షన్ చేశారు కాబట్టి ఈ కేసుకి సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాటకి సంబంధించి మాత్రమే పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు కాబట్టి విచారణకు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు విచారణకు ఖచ్చితంగా సహకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి సహకరిస్తున్నారు అల్లు అర్జున్. మొత్తం మీద మరి కాసేపట్లో అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి విచారణ మొత్తం కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ ఈ విచారణకు సంబంధించి ఎలా సహకరిస్తున్నారు,
పోలీసులు అడిగేటటువంటి పలు ప్రశ్నలకు అతను సమాధానం చెప్తున్నారా, లేకపోతే పొంతనలేని సమాధానం చెప్తున్నారా? ఆ రోజు మీడియా ముఖంగా చెప్పినటువంటి సమాధానానికి ఇవాళ ఏదైతే చికటపల్లి పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఏదైతే డిసిపి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఏమైనా విచారణ జరుపుతున్నారా అనేది పూర్తి స్థాయిలో అయితే తెలియాల్సి ఉంది. ఈ మేరకు ఏదైతే అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ కొనసాగుతుందా, ఇండివిజువల్ గా అల్లు అర్జున్ ని విచారిస్తున్నారా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ ఉదంతం హైదరాబాద్ సిటీ కమిషనర్ అయితే సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఉదంతానికి సంబంధించి తొక్కిసలాటకి సంబంధించి సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో దీన్ని కూడా ప్రస్తుతంగా అతని ముందుంచి విచారించే అవకాశం ఉంటుంది. ఏదైతే సిటీ మొత్తంలో కూడా ఎవరైనా సెలబ్రిటీ హోదా వ్యక్తి ఒక ఈవెంట్ కి గానీ ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అయ్యే సమయంలో ఖచ్చితంగా లోకల్ పోలీసుల పర్మిషన్స్ తీసుకోవాలి. అలాంటి పర్మిషన్స్ ఏ మేరకు తీసుకున్నారు వీళ్ళు, అలాగే పర్మిషన్స్ తీసుకున్నట్లయితే ఎంత మందికి తీసుకున్నారు అని పూర్తి స్థాయిలో అయితే అతను విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది అనుష. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ విచారణ అయితే సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఎన్ని నిమిషాల పాటు విచారిస్తున్నారు, ఎన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు, తొక్కిసలాట నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో విచారిస్తున్నారా, లేకపోతే ఆ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో అతను ఫాల్స్ అలిగేషన్స్ ఏవైతే చేశారో వాటి మీద కూడా ప్రశ్నిస్తున్నారా, పోలీస్ డిపార్ట్మెంట్ మీద వేసినటువంటి ఫాల్స్ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా విచారిస్తున్నారా అనేది మాత్రం పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. మొత్తం ఇతను ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అనుష. అయితే ఉషా, అల్లు అర్జున్ తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్, అలాగే మామ చంద్రశేఖర్ రెడ్డి అండ్ అలాగే బన్నీవాసు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఏం అప్డేట్ ఉంది? ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి అడ్వకేట్ మాత్రమే ముందుగా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. విచారణలో భాగంగా పోలీసుల డిపార్ట్మెంట్ ని కూడా అనుమతి కోరుతూ గేట్ లోనికి ప్రవేశించడం కూడా మనం చూసుకోవచ్చు. అనంతరం అల్లు అర్జున్ విచారణ చేసే సమయంలో తన కుటుంబ సభ్యులు ఎవరైతే అల్లు అరవింద్ కావచ్చు, అల్లు అర్జున్ మామ ఎవరైతే ఉన్నారో అతను కావచ్చు, అల్లు అర్జున్ మామ ఎవరైతే ఉన్నారో అతను కావచ్చు, ఇంకా ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు ఎవరు కూడా అతని వెంట లేనట్టుగానే కనిపిస్తుంది. కేవలం అతన్ని ఇండివిజువల్ గానే పిలిచి విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ ని సుదీర్ఘంగా అయితే పోలీసులు విచారిస్తున్నారు.